వాట్ ఈజ్ అప్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఈరోజు మనం ఏమైతే చేస్తున్నామో అది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఫిట్నెస్ని సీరియస్గా తీసుకున్నారో, ఆర్ బిజీ గోవర్స్, జాబ్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, టైం అస్సలు లేదు కుక్ చేసుకోవడానికి, కానీ ఫిట్ ఉండాలనుకుంటున్నారు. దట్ ఈస్ meal prep. I'll show you how I prepare my meals in less than 1 hour for whole week. Meal prep వల్ల 2 యూజెస్ ఉన్నాయి. టైం సేవ్ అవుతుంది అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళాం. ఎందుకంటే మనం ఒక డైట్లో ఉన్నప్పుడు మన గోల్కి మనం స్టిక్ ఆన్ కావాలంటే మనకు కావాల్సింది మనకి అవైలబుల్ ఉండాలి. మనం అవుట్ ఆఫ్ ట్రాక్ ఎప్పుడు వెళ్తామంటే మనకి కావాల్సిన ఫుడ్ మనకి అవైలబుల్ లేనప్పుడు, మనకి ఆకలి అవుతుంది కానీ ఫుడ్ రెడీ లేదు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి కొనుక్కొని తినేస్తాం, ఆర్ ఏది ఉంటే అది తినేస్తాం. సో మనం ఫిట్ ఉండాలంటే ఫస్ట్ థింగ్ డైట్ అయితే ఉండాలి, ఆబ్వియస్లీ మంచి డైట్ ఉండాలి. సెకండ్ థింగ్, ఆ మంచి డైట్ని ఫాలో అవ్వాలంటే మనం ఒక మీల్ ప్రిప్ చేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ రెడీ ఉంటుంది, నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినొచ్చు. పర్సనలీ స్పీకింగ్, నేను ఎప్పుడైతే ఈ మీల్ ప్రిప్ చేయడం స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి నాకు చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే నేను నార్మల్గా డీవియేట్ అవుతుండే, ఎప్పుడైనా సడన్గా ఆకలి అవుతుంది, ఆబ్వియస్లీ అప్పుడు కుక్ చేసుకోవడానికి టైం ఉండదు, వండుకొని తినేంతసేపు ఆకలిని ఆపుకోలేము, కాబట్టి ఏది దొరికితే తినేస్తాం. సో నేను లాస్ట్ మంత్ నుంచి మీల్ ప్రిప్ స్టార్ట్ చేసినాను, విచ్ ఈస్ హెల్పింగ్ మీ అ లాట్. సో ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ టూ. సో నేను ఈరోజు మీకు చూపిస్తాను ఏమేమి చేసుకుంటాను. ఫస్ట్ మనము చికెన్ తీసుకొని దాన్ని వేసుకుందాం, ఎందుకంటే మనం ప్రెప్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ మన దగ్గర అక్యురేట్ ఉండాలి. ఇండియాలో చికెన్ తీసుకొని పోతే తమ్ముడు చిన్న గుట్టాలా పెద్ద గుట్టాలా అని అడుగుతుండే. ఇక్కడైతే చికెన్ మనమే తీసుకోవాలి, స్కిన్ మనమే తీసుకోవాలి, దాన్ని మనమే కట్ చేసుకోవాలన్నమాట. అమెరికాకి వచ్చినాక చాలా నేర్చుకున్నాం, అందులో ఇది ఒకటి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే పీసెస్ చిన్నగా కట్ చేయించుకోండి, ఎందుకంటే పీసెస్ చిన్నగా ఉంటే కర్రీ ఎక్కువ అవుతుంది, కర్రీ ఎక్కువ ఉంటే మన కడుపులోకి ఎక్కువ అవుతుంది, ఎక్కువ తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. పీసెస్ అన్ని కట్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక 600 గ్రామ్స్ సపరేట్ ఒక బాక్స్ లకు తీసుకుంటున్నా, ఎందుకంటే దీన్ని నేను చికెన్ ఫ్రై చేసుకొని బ్రేక్ఫాస్ట్ లకు తింటా, అది కూడా మీకు చూపిస్తా ఎట్లా అనేది. బేసికల్గా నేను లెగ్ పీస్ రికమెండ్ చేయను, నేను కూడా ఎక్కువ తినను, కానీ ఈసారి ఎందుకు తెచ్చుకున్నా అంటే చికెన్ బిర్యానీ చేస్తున్నా కాబట్టి. అవును, ఈ ప్రెప్లో మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం. నేను మీకు హెల్తియెస్ట్ వేలా చికెన్ బిర్యానీ ఎట్లా చేయొచ్చు ఈరోజు మీకు చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసిన చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు, లెమన్ వేసి మంచిగా కలపండి. ఎట్లా అంటే కలర్ మొత్తం అంటుకునేలాగా. దాని తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇది ఫ్రై కోసం, ఇది బిర్యానీ కోసం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో వదిలేసి మనం సైడ్కి ఇంకా ఆనియన్, టొమాటో ఇవన్నీ కట్ చేసుకొని రెడీ చేసేసుకొని, ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే కర్రీలో వస్తే అంత బాగుండదు. చిన్నగా టొమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకొని బౌల్ తీసుకొని ఆనియన్, టొమాటో పెట్టేసి ఆ చికెన్ కూడా దీనిలో వేసేసిన. మీన్ వైల్ పక్కకి నేను ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఆ చికెన్ ఫ్రై అయితే చెప్పినానో కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రే చేసి ఆ చికెన్ పీసెస్ వేసేసినాను. ఆఫ్టర్ లైక్ 10-15 మినిట్స్ ఒక చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. పక్కకి చికెన్ కూర కూడా మస్తు అయిందనమాట, మంచి ఉడికింది, పీసెస్ మంచి ఉడికిన తర్వాత బిర్యానీ రైస్ మీరు వాటర్లో రైస్ వేసి ఆ ఆకు మసాలా మీకు ఏవైతే తెలుసో అవన్నీ వేసేసుకొని ఈ రైస్ ఏదైతే ఉందో జస్ట్ ఒక 75% అట్లా కుక్ అయ్యేలాగా చూసుకొని దాని తర్వాత వాటర్ అంతా తీసేసి దాని నుంచి ఆ రైస్ మొత్తం దీనిపైన వేసేసి కర్రీ అయిపోయిన తర్వాత కర్రీ పైన పెట్టేసేయాలి రైస్, అంతే. అది 1-2 లేయర్స్ 2-3 లేయర్స్ అవసరం లేదు. పైన నుంచి ఆ రైస్ మొత్తం నింపేసేసి ఒక హెవీ వెయిట్ పెట్టేసి దమ్ మంచిగా పట్టుకుంటుంది అనమాట. దాని తర్వాత ఒక 10-15 మినిట్స్ వదిలేసినామంటే అయిపోతుంది. మీ దగ్గర ఒకవేళ కలర్ ఉంటే మీరు కలర్ వేసుకోవచ్చు, నేను జస్ట్ అట్లా పసుపు వాటర్ వేసినుండే. బిర్యానీ మాత్రం ఏ నెంబర్ అయింది, మజా అంటే మజా వచ్చేసింది. ముక్కలు మస్తు ఉడికినాయి, లెగ్ పీస్లు క్రేజీ అయినాయి, స్మెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. అగో అంత మంచిగా కింద మీకు అట్లా గ్రేవీ ఉంటేనే బిర్యానీది మజా వస్తుంది. మాడిపోయి కింద అతుక్కపోతే వేస్ట్, అసలు మజా రాదు. అండ్ ఒకవేళ మీకు ఓన్లీ చికెన్ బిర్యానీ రెసిపీ కావాలంటే కామెంట్లో చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ ఓన్లీ చికెన్ బిర్యానీది వీడియో ప్రాపర్గా రికార్డ్ చేసి మంచిగా మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇది మన చికెన్ ఫ్రై 600 గ్రామ్స్ ఉందన్నమాట. నేను బేసికలీ డైలీ 100 గ్రామ్స్ తింటాను ఒక బ్రెడ్ తోని. అది కూడా ప్యాక్ చేసుకుందాం. ఇప్పుడు అన్ని మనం ప్యాక్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక్క బాక్స్ లో మనకి 300 గ్రామ్స్ ఆఫ్ బిర్యానీ వచ్చింది విత్ చికెన్ అండ్ రైస్. బేసికలీ నేను రైస్ ఎట్లా అంటే డైలీ 35 గ్రామ్స్ ఆఫ్ రైస్ ఇన్ లంచ్, 35 గ్రామ్స్ ఆఫ్ రైస్ ఇన్ డిన్నర్ తింటాను అనమాట. అంటే 35 గ్రామ్స్ అంటే మీకు బేసికలీ కుక్ చేసి 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ వస్తుంది. సో బేసికలీ నేను అది ముందే మెజర్ చేసుకున్నాను అనమాట. 200 గ్రామ్స్ ఆఫ్ రైస్ చేసుకునే బిర్యానీలు వేసుకున్నాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. టాకింగ్ అబౌట్ డిన్నర్, నాకు ఈ మిక్స్డ్ వెజ్జెస్ చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఇవి ఫ్రోజన్ వెజ్జెస్ ఆల్రెడీ కట్ చేసి ఉంటాయి, డైరెక్ట్ డీఫ్రోజ్ చేసుకొని కుక్ చేసుకోవడమే. సో నేను ఒక 500 గ్రామ్స్ ఆఫ్ వెజ్జెస్ తీసుకొని 2 ఆనియన్స్ మంచిగా చాప్ చేసుకొని 10 ఎగ్స్ తీసుకుంటాను, రోజుకి 2 గుడ్లు లాగా. ఈ రోజు నేను తినేస్తాను, మండే తినను కాబట్టి 5 డేస్కి ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. నార్మల్ ప్రాసెస్ మీకు తెలిసింది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేయాలో. ఇది నాకు ఒక్క బాక్స్లో 300 గ్రామ్స్ వస్తుంది. ఎంత ఫుల్ ఉంటుంది తెలుసా, ఇది తిన్నాక మీకు మళ్ళీ ఆకలే కాదు.
క్యాలరీస్ ఇవన్నీ నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. టాకింగ్ అబౌట్ బ్రేక్ఫాస్ట్, నేను 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్స్ తింటాను. ఒక స్లైస్ 20 గ్రామ్స్ ఆఫ్ పీనట్ బటర్తోని. సో ఇది ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మార్నింగ్ తింటున్నప్పుడు రికార్డ్ చేసినాను. ఇంకొక స్లైస్ చికెన్తో తింటాను అనమాట. దీని క్యాలరీస్ కూడా నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు స్నాక్ గురించి మాట్లాడదాం. అన్ఫార్చునేట్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేసినా కానీ ఆడియో వస్తలేదు, ఎందుకో నాకు తెలియదు. ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ 3 మీల్స్ పక్కన పెడితే ఇంకా నేను ఏం తింటాను అంటే 100 గ్రామ్స్ ఆఫ్ కుకుంబర్, 100 గ్రామ్స్ ఆఫ్ కర్డ్, 50 గ్రామ్స్ ఆఫ్ కార్న్ ఆర్ పొటాటో తింటాను అనమాట ఫైబర్ కోసం. అండ్ మై ఫైనల్ మీల్ ఆఫ్ ద డే ఏంటిది అంటే పోస్ట్ వర్కౌట్లో నేను 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్, 1 స్కూప్ ఆఫ్ క్రియాటిన్, 100 ml ఆఫ్ మిల్క్ తోటి 100 గ్రామ్స్ ఆఫ్ మిక్స్డ్ బెర్రీస్ ఇంకా బనానాస్ బ్లెండ్ చేసుకొని తాగేస్తాను అనమాట. ఇట్లనే ఒక్క 1 అవర్ మీరు బయటికి తీస్తే 1 వీక్ మీ చేతులు ఉంటుంది అండ్ యూ కెన్ ఈజీలీ బిల్డ్ యువర్ మజిల్స్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. కీప్ షోయింగ్ యువర్ లవ్. I'll see you in the next video. Bye bye. Love you. Take care.